ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో మహిళలకు నేను రక్షణ కల్పిస్తాను అంటుంటే, మరోవైపు చూస్తుంటే వైసీపీ నాయకులు బయటకు వచ్చి ఇళ్లల్లో మహిళల గురించి మాట్లాడటం కానీ, లేదంటే గనక నోటికొచ్చిన మాటలు మాట్లాడటం కానీ ఎలా చూడాలంటారు? ఇది కావాలని రాళ్ళు వేయటం తప్పితే చంద్రబాబు గారు చాలా చక్కగా ఈ విషయంలో మహిళలని కించపరిచే వాళ్ళని ఎవరినైనా సరే, మొన్నే మనం గమనించామండి. మొన్న చేబ్రోలు కిరణ్ని కూడా ఒక చిన్న అంటే ఇష్యూ పెద్దది. ఆ మాట్లాడటం అనేది మనోడు అతను చేసిన తప్పది, చాలా తప్పు. దీన్ని తీవ్రంగా ఖండించి వెంటనే నారా లోకేష్ గారు కానివ్వండి, బాబు గారు కానివ్వండి, ఆయన్ని పార్టీ నుండి సస్పెండ్ చేశారు. తర్వాత వెంటనే తన మీద అరెస్ట్ చేయమని చెప్పేసి అరెస్ట్ వారెంట్ ఇప్పించారు, పంపించారు. ఎందుకంటే ఒక మహిళ అనేది అది జగన్ గారి ఇంట్లో కావచ్చు, లేకపోతే ఇంకోళ్ళ ఇంట్లో కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ, ఏ పార్టీకి సంబంధించిన అయినా సరే అక్కడ పార్టీ ముఖ్యం కాదు, మహిళ ఇంపార్టెంట్. మహిళల్ని జోలికి వచ్చి పర్సనల్గా ఇళ్లల్లో వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళ జోలికి వెళ్తాం అనేది చాలా తప్పు అంటానికి చక్కటి ఉదాహరణ చూపించారు మొన్నే. తమ సొంత పార్టీకి సంబంధించిన కార్యకర్త మాట్లాడితేనే వెంటనే ఇంత పెద్ద వాళ్ళు యాక్షన్ తీసుకున్నారనేది ప్రత్యక్షంగా మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ చూసింది. చాలా ఒక్కసారిగా యొక్క చేసిన పనిని ప్రతి ఒక్కళ్ళు మెచ్చుకున్నారు. అసలు ఇంత బాగా చేశారు అసలు బాబు గారు కానీ, లోకేష్ గారు కానీ. ఇంత మహిళలకి ఇంకా మహిళలకి రక్షణ ఇవ్వటంలో ఇంతకన్నా చక్కటి ఉదాహరణ ఇంకేమి ఇస్తారు చెప్పండి? ఎలా చూడాలంటారు? అసలు ఇక్కడ సొంత పార్టీ కార్యకర్తను అరెస్ట్ చేశారు, అంతవరకు బాగానే ఉంది. మరి గతంలో భువనేశ్వర్ గారి గురించి ఇక్కడ వైసీపీ నాయకులు మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకని స్పందించలేకపోయాడు, ఇంత క్విక్ రియాక్షన్ ఎందుకు తీసుకోలేకపోయాడు, ఆయన మాత్రం ముసిముసి నవ్వులు నవ్వుతా ఎందుకు కూర్చున్నాడు అనుకోవాలంటారు? అదేనండి, వాళ్ళకి ఆ యొక్క ఇది అంటే ఈ బాబు గారికి ఉన్న విచక్షణ జ్ఞానం కానివ్వండి వాళ్ళకి లేదని చెప్పి అనుకోవటమే. ఎందుకంటే అప్పుడు వాళ్ళు ఎంతో అసభ్యకరంగా మాట్లాడటం కానీ అసెంబ్లీలో ఎంతో ఇదిగా చేశారు. ఏ విధంగా అయితే ఇక్కడ అసెంబ్లీ కూడా కాదు, బయట ఎక్కడో ప్రైవేట్ ఛానల్లో చేసినా సరే వెంటనే టీడీపీ కార్యకర్త అయినా సరే వెంటనే యాక్షన్ తీసుకొని చూపించగలిగారు. మీరు అసెంబ్లీలో ఆ రకంగా మాట్లాడుతుంటే అట్లా చూసి ఊరుకోవటం అనేది అది ప్రజలందరూ గమనించారు. మీకు ఆ టైంలో వాళ్ళు లేకపోతే ఈ టైంలో వీళ్ళు ఇద్దరిలో తేడా ఏంటి, మహిళల పట్ల ఎవరికి ఎక్కువగా అంటే మహిళల్ని ఎవరు గౌరవిస్తున్నారు అనేది క్లియర్ కట్గా అర్థమయ్యేలాగా మన జరిగిన ఇన్సిడెంటే దీనికి కారణం. అదంతా ఏం లేదు, మా నుంచి కాపాడుకోవటానికే కిరణ్ అరెస్ట్ చేశారు, లేదంటే కనుక ఇంకో రకంగా ఉండేది అనేది బెదిరింపు ధోరణి. ఎలా చూడాలంటారు? ఏమండి, కాపాడటానికి ఈ రకంగా చేశారనే మాట అవాస్తవం. ఎందుకంటే కాపాడాలి అని చెప్పేసి అనుకుంటే పార్టీ సభ్యత్వం రద్దు చేయరు ఏంటి, అలానే కాపాడాలనుకుంటే ఆయన్ని మీద వెంటనే ఇది చేసింది తప్పు అని చెప్పేసి ఖండించరు ఎవరు కూడా. కాపాడాలనే ధోరణి కాదండి, అది కాపాడే వాళ్ళ ధోరణి శిక్షించాలనే ఉద్దేశంతోనే వారిని ఆ రకంగా చట్టాన్ని విలువ ఇచ్చి చట్టం పరంగా తన పని చేసుకెళ్తుంది కాబట్టి చట్టాన్ని అప్పగించి అందరి ముందు అందరి మన్ననలు ముఖ్యంగా మహిళల మన్ననలు పొందారని చెప్పేసి చెప్పడంలో ఏ మాత్రం తీసిపోలేదండి ఈ విషయంలో మాత్రం. ఇంకో విషయం చూసుకుంటే కనుక మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకో సంచలనం తిరుమల వ్యవహారాన్ని అసలు ఎలా చూడాలంటారు? అసలు తిరుమలలో జరిగిన నిన్న మొన్నట్లో జరిగిన గందరగోళాన్ని అవండి ఇప్పుడు అంటున్నారు ఇట్లా గోవులు గురించి. కాకపోతే ఏంటంటే అది ఏంటి అసలు ఎట్లా ఉన్నది మీరు అంటే ఎంతసేపటికి ఏదో ఒకటి లేవనెత్తి అంశాన్ని ఒకసారి తిరుమల అంటారు, ఒకసారి మహిళలు అంటారు, ఒకసారి ఇంకోటి అంటారు. ఇలా అంశాలను లేవనెత్తడం కాదు, ఆ లేవనెత్తిన అంశాలని కూడా మీరు నిరూపణ చేయగలగాలి. నిరూపణ చేసి తీసుకొని చూపిస్తే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకవేళ అందులో కూడా ఏమన్నా తప్పు జరిగి ఉంటే నిజంగానే ఆ విషయంలో కూడా శిక్షించడానికి బాబు గారు ఎప్పుడు కూడా వెనకాడరు. ఎవరినైనా సరే తమ అనేది కాదు, ప్రభుత్వ పరంగా కానివ్వండి, బయట కానివ్వండి, సొంత పార్టీలో కానివ్వండి, ఎవరినైనా సరే తప్పు చేస్తే మాత్రం తప్పుగానే భావిస్తారు, వెంటనే శిక్షిస్తారని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక
పోలీసుల సస్పెన్షన్ కానీ లేదంటే గనక మిగతా వ్యవహారాలను కానీ ఆ వైసీపీ నాయకులు రాజకీయాలు చేయడానికి వాడుకోవటాన్ని అసలు ఎలా చూడాలంటారు అసలు? వాళ్ళు చేస్తారే ఉంటారండి. ఎందుకంటే వాళ్ళకి ఎంతసేపటికి ఇప్పుడు పోయినసారి వాళ్ళకి అవకాశం దొరికినప్పుడు వాళ్ళు చేసుకోలేని పని, ఏ విధంగా అభివృద్ధి చేయలేకపోయామే అన్న పని బాబు గారు వచ్చి చేయటం మొదలుపెట్టారు. అది మొదలుపెట్టినప్పుడు ప్రజల్లో ఎక్కడ బాగా స్పందన వచ్చేసిద్దో, ప్రజలు మళ్ళీ బాబు గారిని అది కూటమి ప్రభుత్వాన్ని పర్మనెంట్గా ఉంచుతారేమో, మనకి అడ్రస్ లేకుండా ఉంటుందేమో, మనం కూడా ప్రజల్లో వెళ్ళిపోతామేమో వైసీపీ ప్రభుత్వం అనేది, వాళ్ళకి ఆ యొక్క అంతరగా అంటే లోపల భయం ఉండొచ్చేమో. దానికోసమేనేమో వాళ్ళు ఏదో ఒకటి రాయలు వేసి కొట్టడం, అది ప్రతిదాన్ని కూడా ప్రతి అంశాన్ని కూడా వితౌట్ ప్రూఫ్ అనమాట. విత్ ప్రూఫ్ తీసుకెళ్ళి చూపించండి మీరు, బాబు గారు దీని మీద యాక్షన్ తీసుకుంటారని నేను పక్కాగా 100% నేను నమ్మి మీకు చెబుతున్నాను. ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే కనుక మొన్నటి వరకు ఏదైతే కనుక వైసీపీలో A2గా పేరొందిన విజయసాయి రెడ్డి గారు, అతని గురించి అతను ప్రారంభించిన పత్రికలో నా గురించి ఇలా రాయటం అంత బాగలేదు, నేను రాజకీయాల్లోకి రావాలంటే మీ పర్మిషన్ అవసరమా అంటూ నేను ఫైర్ అయిన పరిస్థితి కూడా గమనించాం. మనం ఎలా చూడాలంటారు ఇదంతా అసలుకి? అదేనండి చెప్తున్నాను కదా, ఇప్పుడు అంతా వాళ్ళ ఇష్టం ప్రకారం జరగాలి, నేను చెప్పినట్టు వినాలి, ప్రతి ఒక్కళ్ళు నేను చెప్పినట్టే చేయాలని ఆ ధోరణి అనేది కంప్లీట్గా మానుకోవాల్సిన. ఎందుకంటే ఒకసారి ప్రజలు బుద్ధి చెప్పారు, ఇప్పుడు 11 సీట్లతో పరిమితం చేశారు. కాబట్టి ఏంటంటే ఇక ముందు ఇలాంటివి లేపకుండా ఇలాంటివి ఆలోచనలు మానుకుంటే మంచిది. ఎందుకంటే ప్రజల్లో వెళ్ళి మీరు ప్రజల సమస్యలు తీసుకోవాలి. కానీ ఆయన ఒక పత్రిక స్టార్ట్ చేశాడు, ఈయన ఒక పత్రిక స్టార్ట్ చేశాడు, ఆయన నా గురించి ఇట్లా చెప్పాడు, ఇవన్నీ కాకుండా మీలో ఏం మైనస్ ఉందో, ఎందుకు వెళ్ళాడో ఆయన బయటకి, ఏ విషయం జరిగిందో అది మీకే వాళ్ళకే తెలియాలి. అంతేగాని దీని గురించి వాళ్ళు ఏదో పెద్ద ఇది చేసి ప్రజల్లో అంత ప్రజా సమస్యలు, అనేక సమస్యలు ఏమైనా ఉంటే తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి మీరు దీనిలో ఏదైనా ఉపయోగపడే విధంగా ఉండాలి. కానీ మీరు ప్రజలకు ఉపయోగపడే విధంగా పనులు చేయాలి. కానీ ఏదో మనం చేసాము, ఏదో మనం ఉన్నాం, మా అడ్రస్ ఇది, మీ అడ్రస్ ఎంతసేపటి చూపించుకోవటం సరిపోతుందిలా కనబడుతుంది ఇది. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా అడగాలి బాజీ సార్ మిమ్మల్ని. వైసీపీ వాళ్ళ డబుల్ స్టాండ్ అండ్ వర్క్స్ బిల్ ఎలా చూడాలంటారు దీన్ని అసలుకి? ఒక పక్కన పార్లమెంట్లోనేమో మేము ఒప్పుకోమని చెప్పడం, తర్వాత రాజ్యసభలో ఓటు వేయటం, తర్వాత మళ్ళీ ముస్లిం సమాజాన్ని మోసం చేసే విధంగా మేము సుప్రీంకోర్టుకి వెళ్ళామని చెప్పి ఒక కేవియట్ ఇవ్వాలని చూస్తున్నామని చెప్పి బయటగా లీకులు ఇవ్వటం, ఎలా చూడాలంటారు ఇదంతా అసలుకి? అది చెప్పేది ఏముందండి, బీజేపీతో ఆ కాలంలో పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా ఎన్ఆర్సీ విషయంలో వాళ్ళు ఓట్లు వేశారు. అలానే మొన్న కూడా రాజ్యసభలో 3 ఓట్లు ఎవరి వచ్చినాయి, ఎక్కడ వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి, ఆ 3 ఓట్లు ఎవరి అంటే చెప్పలేని పరిస్థితి. ఇట్లాగా ఏంది ద్వంద్వ వైఖరి వాళ్ళు అవలంబిస్తా ఈ డైరెక్ట్గా ప్రత్యక్షంగా ఓటింగ్ వేసిన టీడీపీని దుయ్యబడతాం కాదు కదా. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల నిమిత్తం, రాష్ట్ర పరిస్థితుల నిమిత్తం ఆ కాలంలో యాక్చువల్గా చేయాల్సిన పరిస్థితి అయితే కాదు, బాబు గారిది అయితే చేయాల్సిన పరిస్థితి వచ్చి చేయాల్సి వచ్చింది. అది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అయితే ఏంటంటే దాంట్లో ఉన్న మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ముస్లిమ్స్కి ఇబ్బంది పెట్టే పాయింట్స్ని అన్నిటినీ ఖండించి తీసేసి పార్లమెంట్లో అలా అయితేనే మీరు పాస్ చేయండి, లేకపోతే లేదనే మాట కూడా చెప్పడం జరిగింది. అది కూడా ముస్లిం సమాజం గమనిస్తున్నారని నేను అనుకుంటున్నాను.